సంజు శాంసన్ ప్రజెంట్ ద రియల్ హీరో ఆఫ్ ఇండియన్ క్రికెట్. దేశమంతా ఇప్పుడు అతని పేరు మారుమోగిపోతుంది. దానికి రీజన్ అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా యూజ్ చేసుకొని నాకౌట్ గేమ్స్లో వరుసగా 3 హాఫ్ సెంచరీలతో టీమిండియాకి టీ20 వరల్డ్ కప్ని అందించడం. తన ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్తో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గెలుచుకున్న సంజు అసలు వరల్డ్ కప్ సీన్లోనే లేడు. దానికి కారణం బిఫోర్ టీ20 వరల్డ్ కప్ న్యూజిలాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో సంజు శాంసన్ దారుణంగా ఫెయిల్ అవ్వడం. న్యూజిలాండ్తో జరిగిన 5th టీ20లో కూడా ఫెయిల్ అయిన రోజే సంజుకి, టీమిండియా ఫ్యాన్స్కి అర్థమై ఉంటుంది సంజు శాంసన్ వరల్డ్ కప్ ప్లేయింగ్ లెవెన్లో ఉండడు అని. దీనికి ముందు కూడా సంజు శాంసన్కి చాలానే అవకాశాలు వచ్చాయి. అయితే సంజు శాంసన్ మాత్రం ఒకసారి ఆడితే తనకన్నా భయంకరమైన ఆటగాడు ఎవరు ఉండరు అనే విధంగా ఆడతాడు. లేకుంటే ఇంత దరిద్రంగా ఎవరైనా ఆడతారా అనేలా ఫామ్ కోల్పోతాడు. వరల్డ్ కప్ ముందు కూడా జరిగింది ఇదే. టీ20 వరల్డ్ కప్ ఫస్ట్ ప్రయారిటీ వికెట్ కీపర్గా సెలెక్ట్ అయిన సంజు తన ఫామ్ కోల్పోవడం, అదేవిధంగా అనూహ్యంగా టీంలో ప్లేస్ సంపాదించిన ఇషాన్ కిషన్ న్యూజిలాండ్తో సిరీస్లో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించడంతో సంజు శాంసన్ దారులన్నీ మూసుకుపోయాయి. అయితే వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఫస్ట్ డౌన్లో తిలక్ వర్మ ఫెయిల్ అవడంతో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఆప్షన్ బెట్స్ కొట్టడంతో టీమ్ మేనేజ్మెంట్ సంజు శాంసన్కి అవకాశం ఇచ్చింది. దాంతో అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సంజు అద్భుతంగా అందిపుచ్చుకున్నాడు. జింబాబ్వే మీద 15 బంతుల్లో 24 రన్స్తో పర్లేదనిపించిన సంజు నెక్స్ట్ వెస్టిండీస్ మీద తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బీభత్సం సృష్టించాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లందరూ మరోసారి ఫెయిల్ అయిన సంజు మాత్రం 50 బంతులాడి చివరి వరకు నిలబడి 12 ఫోర్లు 4 సిక్స్లతో 97 పరుగులు సాధించి నాట్అవుట్గా నిలిచి ఇండియాని ఒంటి చేత్తో గెలిపించి సెమీఫైనల్కి తీసుకెళ్లాడు. సౌత్ ఆఫ్రికాతో ఓడిన తర్వాత టీమిండియా సూపర్ 8లో ఎలిమినేట్ అవుతుందనే అంచనాలను తారుమారు చేసి టీమిండియా సెమీస్ చేరడంలో మెయిన్ రోల్ పోషించాడు. ఇక అక్కడి నుండి సంజు శాంసన్ వెనుతిరిగి చూడలేదు. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ మీద 42 బంతుల్లోనే 89 పరుగులు సాధించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిన అహ్మదాబాద్ గ్రౌండ్లో సంజు శాంసన్ మరోసారి ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్తో 46 బంతుల్లో 89 పరుగులు సాధించి టీమిండియా 3వసారి వరల్డ్ కప్ సాధించడంలో తన వంతు పాత్రని పోషించాడు. ఎన్నో తప్పిదాలు చేసి టీంలో ప్లేస్ కోల్పోయి మరలా వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వాడుకొని టీమిండియాకి హీరో అయ్యాడు. అంతకుముందు విమర్శించిన వారందరూ ఇప్పుడు అతన్ని ఆకాశానికి ఎత్తేలా చేసుకున్నాడు. ఎన్ని తప్పులు చేసినా జీవితం మరో అవకాశాన్ని ఇస్తుంది. ఆ వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకుంటే సంజుల లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఈ టోర్నీలో 5 మ్యాచ్లైన సంజు శాంసన్ 320 రన్స్తో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అందుకొని 0 నుండి హీరో అయ్యాడు. సంజు శాంసన్ గురించి, అదేవిధంగా టీమిండియా 3వసారి వరల్డ్ కప్ సాధించడంలో మీ అనుభూతిని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.